హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రము మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు వస్తున్నారు బిగ్ బాస్ హౌస్లోకి, అదేవిధంగా యష్మిని సీక్రెట్ హౌస్లో పెడితే ఏ విధంగా ఉంటుంది అనే ఒక 2 పాయింట్ల మీదనైతే చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్దాం ఫ్రెండ్స్. అయితే దానికోసం అయితే నా ఛానల్ ఇప్పటివరకైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రిప్షన్, లైక్స్, షేర్స్ అనేవి మాకు మరీ ఎక్కువ వీడియోలు చేయడానికి మనకు ఒక సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనకు ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఎప్పుడు ఉండబోతుంది. ఆల్రెడీ మనకు బిగ్ బాస్ హౌస్ నుంచి ముగ్గురు థర్డ్ వీక్ నడుస్తుంది కదా. థర్డ్ వీక్లో ఈరోజు అయితే మనకు అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతున్నారని కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఇంకా 11 మంది కంటెస్టెంట్స్ అయితే మనకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. అయితే ఈ 11 మందికి ఇంకా ఒక కుదిరితే నలుగురు కుదిరితే 8 మంది రాబోతున్నారని మాత్రం ఒక సమాచారం ఉంది. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చేటోళ్ళు కూడా మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్కి అంటే ఇంతకుముందు సీజన్లో అయిపోయినా ఇంతకుముందు సీజన్లో విన్నరు మరి రన్నర్ కాదు, వాళ్ళు కాకుండా మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ హౌస్లోకి పంపిద్దామని అయితే బిగ్ బాస్ అయితే ఒక ఆలోచనలో ఉన్నాడని మాత్రం అయితే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో వచ్చేసి మనకు మేజర్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఇప్పుడు చాలా అనివార్యమైంది, ఖచ్చితంగా కంపల్సరీ అయింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అన్నీ ఉన్నాయి, అన్లిమిటెడ్ సీజన్ అని చెప్పిన తర్వాత 8th సీజన్ అనేది అన్లిమిటెడ్ సీజన్ అయినప్పుడు దాంట్లో వచ్చేసి ఫన్ అనేది కొంచెం తక్కువగా అనిపించిందని నాకైతే అనిపించింది. ఎంటర్టైన్మెంట్ బాగానే సీరియస్గా ఆడుతున్నారు. గేము ప్రభావతి 2.0 ఆ గేమ్ అయితే దంచేశారు, తిప్పికొట్టారు, అన్ని తీరులో చేశారు. కానీ ఎంటర్టైన్మెంట్ అయితే తక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2-3 కమెడియన్లు అయితే రాబోతున్నారని అయితే మనకైతే సమాచారం ఉంది ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి నెంబర్ 1 పొజిషన్లో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చేసి ముక్క అవినాష్ మనకు బిగ్ బాస్ 4 సీజన్కి అయితే రావడం అయితే జరిగింది. అప్పుడు హర్యానాతో కలిసి చేసిన ఫన్ అనేది ఒక హై లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకి ఖచ్చితంగా హీటెడ్ మూమెంట్ను కూడా తను కూల్ చేసి బిగ్ బాస్ హౌస్ను ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ వైల్డ్ కార్డ్ ద్వారా మనకు అవినాష్ అనేది రావడం అయితే జరుగుతుందంట ఫ్రెండ్స్. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి హరితేజ గారు బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ సీజన్లో వచ్చారు. తను కూడా మంచి కంటెస్టెంట్. ఆమె పాయింట్లు ఏదైనా ఉంటుంది దాన్ని ఖచ్చితంగా మనకు ముఖం మీద కొట్టినట్టే చెప్తుంది. అదేవిధంగా చాలా క్లారిటీ ఉన్న కంటెస్టెంట్గా పేరైతే తెచ్చుకుంది మనకు హరితేజ గారు. దాంతోపాటు మనకు థర్డ్ కంటెస్టెంట్గా వచ్చేసి అంటే మూడో కంటెస్టెంట్గా మనకు జబర్దస్త్ రోహిణి గారు అయితే రాబోతున్నారంట. జబర్దస్త్ రోహిణి గారు జబర్దస్త్లో చూసారా టీంని ఏ విధంగా లీడ్ చేస్తున్నారు. అదేవిధంగా తను టీం లీడర్ కూడా చేశారు. రౌడీ రోహిణి అని సంథింగ్ ఏదో ఉన్నది జబర్దస్త్ టీము. తను కూడా మంచి కంటెంట్ ఉన్న కంటెస్టెంట్. అదేవిధంగా ఫన్ కూడా జనరేట్ చేస్తుంది. అదేవిధంగా జెంట్స్కి ధీటుగా తను కూడా పోరాడే అవకాశం అయితే ఉంది. కాబట్టి తను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానైతే కన్ఫామ్గా వచ్చే కంటెస్టెంట్ అని మాత్రం మనకైతే తెలుస్తుంది. తను కూడా ఎట్లా అంటే బిగ్ బాస్ సీజన్ 3లో వచ్చింది అనుకుంటా. శివజ్యోతిని ఏదో రూల్స్ చిన్న విషయాలు గుసగుసలు పెడుతున్నారు అని చెప్పేసి నామినేట్ చేయడం అయితే జరిగింది బిగ్ బాస్ సెల్ఫ్గా. అంటే బిగ్ బాస్ డైరెక్ట్ నామినేట్ చేయడం జరిగింది. దానివల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయారు పాపం. ఆమెను కూడా రీఎంట్రీ ద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారంట. ఇక్కడ వచ్చేసి 4th కంటెస్టెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తను వచ్చేసి నైని పావని, అందరికంటే చిన్నగా ఉంది. అదేవిధంగా గేమ్లో కూడా చాలా పవర్ఫుల్గా, అదేవిధంగా చాలా ఇంటెలిజెంట్గా ఆడే ఒక గర్ల్. కానీ అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్ 7 సీజన్లో వచ్చింది. మన స్పై బ్యాచ్తో మంచి బాండింగ్ ఉండే నైని పావని, ఎస్పెషల్లీ శివాజీ గారితో ఒక ఫాదర్ డాటర్ ఆ రిలేషన్షిప్లో పాపం నైని పావని గారికి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారంట. శివాజీ గారిలో ఒక డాడీని చూసుకుంటానని చెప్పేసి తను ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ కళ్ళల్లో మాత్రం నీళ్ళు వచ్చాయి. నిజంగా ఫ్రెండ్స్, నేను కూడా చాలా ఎమోషన్ అయ్యాను ఆ ఎపిసోడ్ చూసినప్పుడు. అలాంటి కంటెస్టెంట్ మళ్ళీ రీఎంట్రీ ద్వారా మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ 8లోకి అయితే రావడం అనేది చాలా మంచి పరిణామం. మంచి బిగ్ బాస్ టీమ్ సెలక్షన్ అనేది చాలా బాగా చేస్తారు. అందులో నైని భావన్ కూడా సెలెక్ట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. లాస్ట్ టైం 1 వీకే ఉన్నది. లాస్ట్ టైం అంటే బిగ్ బాస్ 7లో 1 వీక్ మాత్రమే ఉన్నారు. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల, లేకుంటే పాపం PR లేకపోవడం వల్ల తనకు ఓట్లు అయితే పర్లేదు. కానీ ఉన్న 1 వీక్లో మాత్రం మంచి పేరు, మంచి కంటెంట్ ఉన్న కంటెస్టెంట్గా పేరు తెచ్చుకొని పాజిటివ్ వైపుతోనే తను బయటకైతే వెళ్ళింది. కాబట్టి ఆమెను కూడా బిగ్ బాస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ 8లోకి అయితే మనకు ఎంట్రీ చేస్తున్నారంట ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ నలుగురితో పాటు ఇంకా కొందరు యాంకర్ రవి కానీ, లేకుంటే బిగ్ బాస్ 7లో వచ్చినటువంటి అశ్వత్థామ 2 ఆయన పేరు మర్చిపోయాను నేను, హీరో
దాంతో పాటు ఇంకా కొందరు కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. అది వచ్చేసి ఎస్పెషల్లీ ఇది వచ్చేసి మనకు అక్టోబర్ 5th అయితే ఉండబోతుందంట. ఇదొక ఏంది మన గ్రాండ్ లాంచ్ 2.0 వైల్డ్ కార్డ్ ఎంట్రీ. దాని నుంచి మరి 8 మందిని కానీ లేకుంటే 4గురిని కానీ పంపించే అవకాశం అయితే ఉందని మాత్రం మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఇదొక పాయింట్ అయితే బిగ్ బాస్ ఎంట్రీలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకముందుకే యష్మిని సీక్రెట్ రూమ్లోకి పంపిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రము ఇంకొక ఇంపార్టెంట్, అదేవిధంగా క్యూరియాసిటీగా ఉన్న ఒక పాయింట్. ఎందుకంటే లాస్ట్ టైము మన ఒక కంటెస్టెంట్ పంపించి తర్వాత 2.0 అని బయటకు వచ్చారు. కంటెస్టెంట్ పేరు మర్చిపోయినా, సారీ, వెరీ సారీ, నాకు గుర్తు రావట్లేదు. ఏందబ్బా ఏదో పేరుండే, సినిమా కూడా తీసిండు మనోడు, పేరు మర్చిపోయాను. ఆ విధంగా యష్మిని పెడితే ఎలా ఉంటుంది అనేది ఒక కామెంట్ రూపంలో తెలియండి. ఎందుకంటే యష్మి ఒక ఆడపులిలాగా ఆడుతుంది గేమ్లో. మన ప్రభావతి 2.0 ఎగ్ కలెక్షన్ అప్పుడు చూస్తే మాత్రం అమ్మో ఆ అమ్మాయి ఏంద్రా బాబు అబ్బాయిలతో ధీటుగా ఆడుతుంది అని అనిపించింది. ఒక ఆట మాత్రమే కాదు, తను ఆటతో పాటుగా తను తీసే పాయింట్లు కానీ లేకుంటే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానీ, ఎవరు సోనియాకి సమాధానం చెప్పిన సంచాలకు చేసినప్పుడు సోనియా తనతో చేసిన ఆర్గ్యుమెంట్ కానీ చాలా పాయింట్లు లిమిటెడ్గా మాట్లాడడం, అంటే ఖచ్చితమైన పాయింట్ మాట్లాడుతున్నైతే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తను కూడా సీక్రెట్ రూమ్లో పోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. పోతూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు. జై హింద్.